టీడీపీ గత నెల అక్టోబర్లో ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంతో ఘనంగా సాగుతుందన్నారు పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి జె దశరథ్. నగరంలోని అంబర్పేటలో నల్లకుంట డివిజన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నాయకుల అభ్యర్థనతో జనవరి నెల వరకు పొడిగించామన్నారు. తెలంగాణలో పక్కా వ్యూహంతో కలిసి టీడీపీ సభ్యత్వం జరుగుతుందన్నారు. తెలంగాణలో పార్టీ తరఫున కేవలం అడ్హక్ కమిటీ ద్వారానే దాదాపుగా కేవలం ఒక నెలన్నర గడువులోనే దాదాపుగా 5,50,000 మందికి పైగానే సభ్యత్వాలు జరిగాయని దశరథ్ తెలిపారు. ఈ రోజు సభ్యత నమోదు కార్యక్రమం మొదలయ్యి 1.5 మంత్ అవుతుంది. నెల 15 రోజుల తర్వాత ఇదివరకు కూడా సభ్యత్వం కాని విధంగా ఇప్పుడు స్పందన లభిస్తుంది. అభిమాన సంఘాలు గాని, అభిమానం ఉన్న నాయకులు గాని, అభిమాన ప్రేక్షకులు గాని మమ్మల్ని పిలిచి మెంబర్షిప్ చేసుకునే విధంగా మేము ఆ డ్రైవ్ ను మేము చేస్తున్నాము. ఇంటికి మాకు ఫోన్ చేసి మరీ పిలిచి కార్డులు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళ మెంబర్షిప్ మాకు కావాలి అని అడుగుతున్నారు. కాన్స్టిట్యున్సీలో ఇదివరకు చేసిన మెంబర్షిప్ 35,000 ఉంటే ఇప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రంలో 1,10,000 మనకు మెంబర్షిప్ అయింది. అది 2 లక్షలకు పైగా మేము పోతుందని మేము సభాముఖంగా చెప్తున్నాము. అదే విషయానికి వస్తే అంబర్పేట వర్గానికి వస్తే ఎన్నో మార్లు ఎంతమంది నాయకులు ఉన్నా, ఎవరున్నా, ఏమున్నా కూడా సభ్యత్వం ఎలా జరిగిందో మాకైతే తెలియదు. అధ్యక్షులు ఉన్నా కూడా 35,000 ఆయన ఘనత ఉంది తెలంగాణలో. ఇప్పుడు అధ్యక్షులు లేరు, ఎవరు లేరు. కార్యకర్తలే బలంగా, మన పార్టీకి కార్యకర్తలే అండగా ఉండి ఇంటింటికి వెళ్లి కార్యకర్తలు చేసిన ఘనత ఈ రోజు తెలంగాణకు 1,10,000 అనేది చాలా పెద్ద నంబరు. ఇది అందరికీ కూడా చాలా శుభప్రదం. ఈ సభ్యత్వంకు విశేషంగా వస్తున్నటువంటి ఆదరణలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి పలు కార్యక్రమాల్లో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అతను చేసినటువంటి ప్రతిదీ హైస్కూలే కానీ, తర్వాత మోడల్ హైస్కూలే కానీ, తర్వాత హైటెక్ సిటీ కానీ, వీటి అన్ని దృష్టిలో పెట్టుకొని యువతి యువకులు పెద్ద ఎత్తున సభ్యత్వాలకు ముందుకు వస్తున్నారు. కావున తెలంగాణ వ్యాప్తంగా ప్రతి వారు ఈ సభ్యత్వాల